రాష్ట్రంలో పెట్రోల్ ధర 113.62, డీజిల్ ధర 105కు చేరిందని వెల్లడి. దేశంలోనే అత్యధిక ఇంధన ధరలతో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందన్న వైఎస్ఆర్సీపీ నేత ఎన్నికల హామీలను విస్మరించి ప్రజలను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శ. 2 ఏళ్లుగా తిరుగుతున్నా కనీసం ఒక్క దివ్యాంగుడికి పెన్షన్ కూడా ఇవ్వాలని దుస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందంటూ మండిపాటు. ఆంధ్రప్రదేశ్లో పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నికల సమయంలో ధరలు తగ్గిస్తామంటూ ప్రజలకు తప్పుడు వాగ్దానాలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఆ హామీలను తుంగలో తొక్కారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పారావి విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో పెట్రోల్ ధర 113.62, డీజిల్ ధర 105కు చేరిందని, దేశంలోనే అత్యధికంగా ఇంధన ధరలు ఉన్న రాష్ట్రంగా ఏపీ మొదటి స్థానంలో నిలిచిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న 31% వ్యాట్ను మరియు రోడ్డు డెవలప్మెంట్ ట్యాక్స్ వలనే ప్రజలపై ఈ అదనపు భారం పడుతోందని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయంటూ సాకులు చెప్పడం మానేసి తక్షణమే రాష్ట్ర పన్నులను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటాలకు దిగుతుందని హెచ్చరించారు. నమస్కారం. ఈరోజు రాష్ట్రంలోని పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిన్నగాక మొన్ననే 3 రూపాయలు కూడా పెంచడంతో రాష్ట్రంలో ఈరోజు పెట్రోల్ దాదాపు 113 రూపాయలు 113.62 పైసలకి ఈరోజు లీటర్ పెట్రోల్ ధర పెరగడము, అలాగే డీజిల్ కూడా సెంచరీ దాటి ఈరోజు దగ్గరగా 105 రూపాయల వరకు ఈరోజు డీజిల్ ధరలు కనపడుతూ ఉన్నాయి. వాస్తవంగా మీ అందరి సాక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లలో ఏ హామీ ఇచ్చినారో మీరు అందరు కూడా చూసినారు. ఆ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నా సరే నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే పెంచారు, నేను వస్తే పెట్రోల్ ధరలు, డీజిల్ ధరల్ని తగ్గిస్తాను, గ్యాస్ ధరల్ని తగ్గిస్తాను అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి పెద్ద మనిషి 2 సంవత్సరాలు కావస్తుంది. ఈరోజు 1 రూపాయి అన్నా తగ్గించినాడా అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. 1 రూపాయి తగ్గించకపోగా ఈరోజు దేశంలోనే అత్యధికంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలోనే ఉన్నాయా అంటే అది ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఈరోజు ప్రథమ స్థానంలో, నేను ఆంధ్రప్రదేశ్ని ప్రథమ స్థానంలో నిలుపుతానంటే ప్రజలందరూ డెవలప్మెంట్లో నిలుపుతారేమో అని చెప్పేసి ఆలోచించినారు. కానీ ధరల మోతలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ని మొదటి స్థానంలో నిలుపుతారని చెప్పేసి ఎవరు కూడా ఊహించలేదు. ఈరోజు నిస్సిగ్గుగా ప్రపంచంలో చమురు ధరలు పెరిగినాయి, మీరు వాడకం తగ్గించుకోవాలి, మీరు ఇళ్లలో కూర్చోవాలి, ఇంటి నుంచే పనులు చేయాలి, ఎలక్ట్రిక్ వాహనాల్ని వాడాలి అని చెప్పేసి ఈరోజు అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కటే చెప్పదలుచుకున్నా, ప్రజల కోపాన్ని నుంచి తగ్గించుకోవడానికి కోసం ప్రపంచ చమురు ధరల గురించి వీళ్ళు మాట్లాడుతున్నారే తప్పితే ఆంధ్రప్రదేశ్లో వ్యాట్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన పన్నులు ఎంత % ఉన్నాయి అనేది ఒకసారి ప్రజలకి వివరించాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. దాదాపు 31% వ్యాట్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెట్రోల్, డీజిల్ ధర మీద చెల్లిస్తున్నారు అని చెప్పడానికి ఈరోజు మేము ప్రజలకి తెలియజేస్తా ఉన్నాం. వ్యాట్కు పోగా మళ్ళీ రోడ్ డెవలప్మెంట్ ట్యాక్స్ అని చెప్పేసి ఇంకొక ట్యాక్స్ అని చెప్పేసి ఈరోజు దాదాపు 3వ వంతు 1/3 పైగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఖజానాకి చేరుతుందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనించమని చెప్పేసి కోరుతున్నాం. ఈరోజు పక్కన ప్రపంచ చమురు ధరలు అని చెప్పేసి తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, ప్రజలకి ఇంత భారం తగులుతున్నప్పుడు, ప్రజల మీద ఇంత భారం పడుతున్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీ బాధ్యతని మీరు గుర్తించలేరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం.
ఎందుకు మీరు వ్యాట్ ధరల్ని తగ్గించి ప్రజల మీద ఆ భారం లేకుండా చేయలేరు అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని. నేను వస్తే ప్రపంచంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈరోజు మీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మీరు మీ సొంత గవర్నమెంట్ విధిస్తున్నటువంటి ట్యాక్స్లను తగ్గించుకోలేరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం తగ్గించింది, రాష్ట్ర ప్రభుత్వంగా మీ బాధ్యత మీరు విస్మరిస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం కూడా మీదే, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీదే. మీరు తలుచుకుంటే ఒక్క రూపాయి కూడా ప్రజల మీద భారం లేకుండా ఇంకా తగ్గించే శక్తి మీ అందరికి ఉంది. మీరే చెప్తున్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు బయట నుంచి మన ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులుగా వచ్చినాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి అన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చినప్పుడు ఈ భారము ప్రభుత్వం భరించలేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు? ఎందుకు ప్రజలు ప్రతిరోజు పడుతున్నటువంటి ఈ భారాన్ని తగ్గించలేకపోతున్నారు? ఎందుకు గ్యాస్ ధరలు తగ్గించలేకపోతున్నారు? ఎందుకు ఈరోజు ప్రజలకి ఆహార ఉత్పత్తుల మీద ధరలు తగ్గించలేకపోతున్నారు అని చెప్పేసి మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. మీరు తప్పించుకునే మాటలు మాట్లాడడము, లేకపోతే ప్రపంచం చమురు ధర మీద నెపం నెట్టేసి మీరు మీ బాధ్యత నుంచి తప్పుకుంటామంటే ప్రజలు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే ఒకటే చెప్తున్నాం, నాకు ఆ శక్తి ఉంది, నన్ను నమ్మండి, నాకు ఓట్లు వేయండి, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు అన్ని తగ్గిస్తాను, మీకు కందిపప్పు ధర తగ్గుతుంది, మీకు పామ్ ఆయిల్ ధర తగ్గుతుంది, మీకు ఇంకొక ధర తగ్గుతుంది అని చెప్పేసి మీరే కదా ఇంటింటికి వెళ్ళి చెప్పినారు. మరి 2 సంవత్సరాలుగా వస్తుంది, మీరు ఇప్పటిదాకా ఎంత తగ్గించినారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నిన్నటికి మొన్న పెట్రోల్ డీజిల్ దొరక్క ప్రజలందరూ రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినారు. ఎప్పుడైనా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితిని చూసారా అని చెప్పేసి ఈరోజు మేము ప్రజలకు వివరిస్తూ ఉన్నాం. ఎప్పుడైనా చూసినారా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ప్రజల మీద భారము ఒకవైపు కేంద్ర ప్రభుత్వం పెడుతూ ఉంటే దాన్ని తన బాధ్యతగా భావించి తన ట్యాక్స్లు తగ్గించుకుంటే ప్రజల మీద ఒక్క రూపాయి కూడా భారం వేయాల్సిన అవసరం రాదు. కానీ ఈరోజు ఆయన కేవలం ఎలక్షన్ల వరకు మాత్రమే పబ్బం గడుపుకునే మనిషి అని చెప్పేసి మరొకసారి నిరూపితమవడమే కాకుండా ఎక్కడా కూడా డెవలప్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కుంటుపడిపోయింది. ఎక్కడా కూడా రోడ్లు కనపడడం లేదు, ఎక్కడా కూడా డ్రైన్లు వేసినటువంటి పరిస్థితి కనపడడం లేదు, ఎక్కడా కూడా ఒక్క పెన్షన్ అంటే ఒక్క పెన్షన్ ఇచ్చిన పాపాన పోలేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం. ఇప్పుడే స్పందనలోకి వచ్చారు మోహన్ అని చెప్పేసి మస్కులర్ డిస్ట్రోఫీ తోటి బాధపడుతున్నటువంటి వ్యక్తి. కనీసం మాట్లాడడం, తలకాయ ఊపడం తప్పితే ఆయన ఒంట్లో ఒక్క పార్ట్ కూడా పనిచేసే పరిస్థితి కనపడడం లేదు. 2 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉన్నాడు ఈ ప్రభుత్వం చుట్టూ. 2 సంవత్సరాల నుంచి పెన్షన్ని పెంచండి అయ్యా అని చెప్పేసి, 2 సంవత్సరాలు దాని వెరిఫికేషన్ అని చెప్పేసి, ఒక మనిషి నడవలేని మనిషిని ఆధునిలో వెరిఫికేషన్ చేసుకొని రా అని చెప్పేసి లెటర్ పంపిస్తారు ఈ ప్రభుత్వం. నేను వెళ్ళలేనయ్యా, నన్ను ఇంట్లో బాత్రూమ్కి పోవాలంటే కూడా నన్ను ఎవరో ఒకరు ఎత్తుకొని వెళ్ళి బాత్రూమ్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన అక్కడ ఏడుస్తుంటే, 2 సంవత్సరాల నుంచి ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే మాకు ఈనాటికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఆ కోడ్ రాలేదు, మాకు ఇంకా యాక్సెస్ ఇవ్వలేదు అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. నిద్రపోతున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. పైగా ఈ నియోజకవర్గంలో ఒక సీనియర్ మోస్ట్ మంత్రిగా ఈరోజు పరిపాలిస్తూ ఉన్నారు. ఒక్క పెన్షన్ ఇప్పలేరా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఒక్క మనిషిగా ఒక్క పెన్షన్ ఇప్పలేకపోతే ఈ ప్రభుత్వం ఎందుకు, ఈ ప్రభుత్వంలోని పెద్దలు ఎందుకు అని చెప్పేసి ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అక్కడ వచ్చి ఒక్కసారి చూడండి, ఇప్పటికీ స్పందనలో ఎన్నిసార్లు వచ్చి కూర్చుంటున్నాడో, ఆ మనిషిని ఎత్తుకురావడానికి ఎన్నిసార్లు వాళ్ళ పెద్దలు కష్టపడుతున్నారో ఒక్కసారి కనుకరించండి అయ్యా అని చెప్పేసి మేము ఈరోజు అడుగుతా ఉన్నాం. మరి ఇంత దుర్మార్గంగా 2 సంవత్సరాల నుంచి ఒక్క పెన్షన్ కూడా రిలీజ్ చేయలేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రజల మీద భారం తగ్గించడానికి ఇప్పటికైనా ట్యాక్సుల రూపంలో మీరు ఏదైతే మోత వేధిస్తున్నారో దాన్ని తగ్గించుకోండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ పెద్దలు ఎంతసేపు ఉన్నా సరే కేంద్ర ప్రభుత్వంలో మేమే ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వంలో మేమే ఉన్నాం, వేగంగా అభివృద్ధిని పరుగులు తీస్తామని చెప్పినటువంటి మాటల్ని గుర్తు తెచ్చుకొని కనీస బాధ్యతగా ఈరోజు పెట్రోల్ ధరలు ప్రజలు అల్లాడిపోతున్నారు, వాళ్ళని కరికరించండి అని చెప్పేసి మేము కోరుకుంటూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.
రాబోయే రోజుల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరిగితే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతగా వ్యాట్ ని తగ్గించుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుతూ ప్రజల మీద ఒక్క రూపాయి భారం కూడా పడనీయకుండా చూసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తాం.